ఇవాళ న్యూస్ పేపర్లో ప్రధాన వార్తలు చూద్దాం. నమస్తే తెలంగాణ దినపత్రిక ముందుగా ప్రధానంగా నమస్తే తెలంగాణలో వారు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్కు రక్షణగా సుదర్శన చక్రం, పాక్ యుద్ధ విమానాలు, మిసైల్ ధ్వంసమండుకు మనకి వార్త కనిపిస్తుంది. సో లాహోర్ టు పెషావర్ పాకిస్తాన్ లాక్డౌన్ అంటూ మనకి క్వశ్చన్ మార్క్ కూడిన వార్త కనిపిస్తుంది. సో నిన్న రాత్రి నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనకి ఇటువంటి అప్డేట్ కనిపిస్తుంది. పాక్ ప్రధాని ఇంటి దగ్గర భారీ పేలుడు జరిగింది. సో బంకర్లోకి షాబాజ్ షరీఫ్ తరలింపు అంటూ కూడా చూస్తున్నాం. క్షిపణుల దాడితో దద్దరిల్లిన పాక్ నగరాలు అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. సో మొన్నటి నుంచి కూడా పరిణామాలు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి అని చెప్పొచ్చు. బార్డర్లో ప్రధానంగా ఇక్కడ మనకి భారత్ ప్రహార్ అంటూ కూడా చూస్తున్నాం. పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. 15 నగరాలను టార్గెట్ చేసింది. 2 విడతలుగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రయత్నం చేసింది పాకిస్తాన్. మిసైళ్లను గాల్లోనే పేల్చి పారేసింది. ఇండియన్ ఐరన్ డోమ్, లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను కకావికలం చేసేసింది భారత్ అని చెప్పొచ్చు. సో చిమ్మ చీకట్లో కూడా పాక్ డ్రోన్లను ఏరి వేటాడింది భారత సైన్యం. అర్ధరాత్రి ఆర్మీ చుక్కలు చూపించింది పాకిస్తాన్కి అనేది మనకి అర్థమవుతుంది. ఇక 3 పాక్ ఫైటర్ జెట్లను కూల్చివేసింది భారత ఆర్మీ. బందీగా చిక్కిన F-16 పైలట్ అంటూ కూడా మనం చూస్తున్నాం. సో పేలే సమయంలో పారాషూట్ సహాయంతో పైలట్ కిందకి దిగిన నేపథ్యంలో ఆ పైలట్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక త్రివిధ దళాల ముప్పేట దాడి, నేవీ ఉగ్రరూపం, 26 యుద్ధ నౌకల మోహరింపు అని కూడా చూస్తున్నాం. సో భారత శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది ఇవన్నీ చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ముందుగా శత్రువుకు ముచ్చమటలే అంటూ కూడా మనం ఇంకొక అప్డేట్ చూస్తున్నాం. ఇక్కడ మన సైన్యం దెబ్బకు బుధవారం రాత్రి ఏం జరిగిందంటే మన సైన్యం దెబ్బకు ముక్కలైన ఈ క్షిపణులు, పాక్ క్షిపణులన్నీ కూడా కుక్కదోక వంకర అన్నట్టుగానే పాకిస్తాన్ బుద్ధి ఏమాత్రం మారట్లేదు. ఉగ్రమూకలకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా భారత్ పైన వాళ్ళను ఎగదోయడమే నిత్యకృత్యంగా పెట్టుకున్న దాయాదికి ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం తగిన బుద్ధి చెప్పింది. అయినప్పటికీ కూడా తన వైఖరిని మార్చుకొని పాకిస్తాన్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారత్ను దొంగ దెబ్బ తీయాలి అని అనుకుంది. సో ఇందులో భాగంగా దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని 15 కీలక నగరాల మీద డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నం చేసింది. అయితే ఈ దుష్ట సంహారం కోసం అలనాడు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని వాడినట్టే మళ్ళీ ఇప్పుడు పాక్ దాడులను తిప్పికొట్టడానికి భారత రక్షణ దళం S-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను వినియోగించింది. సో దీంతో పాక్ డ్రోన్లను, క్షిపణులను గాల్లోనే పేల్చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో నిన్న తెల్లవారుజామును చూసుకుంటే లాహోర్ ఎయిర్పోర్ట్ కూడా దద్దరిల్ల పరిస్థితి కనిపిస్తుంది. లాహోర్ ఎయిర్పోర్ట్ను మూసేశారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగింపుగా భారత త్రివిధ దళాలు చేస్తున్న ప్రతీకార దాడులతో పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి. సో భారత సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో బుధవారం అర్ధరాత్రి దొంగ దెబ్బ తీయాలనుకున్న దాయాదికి సుదర్శన చక్రతో గట్టిగా బుద్ధి చెప్పింది భారత సైన్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో అయితే పాక్ భద్రతకు ఆయువు పట్టైన లాహోర్ పై ప్రహార్ను ప్రకటించింది భారత్. గురువారం ఉదయం ముప్పేట దాడులతో లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను తుత్తునేలు చేసింది. సో ఈ మేరకు గురువారం పిఐబి, రక్షణ, విదేశాంగ శాఖ ధృవీకరించాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాక్ తీవ్ర ప్రతీకారేచ్ఛతో రగిలిపోయింది. ఈ క్రమంలోనే ఉత్తర, పశ్చిమ భారత్లోని 15 నగరాల్లో ఉన్న సైనిక స్థావరాలను పేల్చేయాలని ప్రయత్నాలు చేసింది. కానీ వాటన్నిటిని కూడా భారత సైన్యం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎటువంటి పరిణామాలు ఉన్నాయో మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్తో కూడా కనిపిస్తుంది. సో రాజస్థాన్లోని జైసల్మేర్ నగరం మీద దాడికి వచ్చింది పాకిస్తాన్ డ్రోన్స్ అని కూడా వాటన్నిటిని కూడా గగనతలంలోనే పేల్చి పారేస్తున్నాయి భారత రక్షణ వ్యవస్థ. దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా క్లియర్గా. సో ఇక్కడ చూస్తే మనకి పాకిస్తాన్ భీతావహం అంటూ కూడా అప్డేట్ కనిపిస్తుంది. లాహోర్, సియాల్కోట్, పెషావర్, రావల్పిండి, ఇస్లామాబాద్, క్వెటాలపై గురిపెట్టిన త్రివిధ దళాలు అంటూ చూస్తున్నాం. కరాచీ పోర్ట్లో పెను విస్ఫోటనం, విధ్వంసం అంటూ కూడా మనం గమనించవచ్చు. సో కీలకంగా కరాచీ పోర్ట్ను ధ్వంసం చేసింది భారత్ అని చెప్పొచ్చు. భారత యుద్ధ నౌక INS విక్రాంత్ విశ్వరూపాన్ని చూపించింది. సో బలూచ్ విమోచన సైన్యం చేతికి చిక్కిన క్వెటా అంటూ కూడా చూస్తున్నాం. జెండాలు ఎగురవేసింది బలూచ్ విమోచన సైన్యం అక్కడ. సో దీంతో పాక్ ఆర్మీ పలాయనం చిత్తగించింది అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్న అప్డేట్. సో దుస్సాహసంతో కాలుదువిన పాకిస్తాన్కు భారత్
భారత్ గట్టి గుణపాఠాన్ని చెప్తుంది. పాక్ సైన్యం జరిపిన ఆకస్మిక దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది భారత్. ఆపరేషన్ సింధూర్ను మరింత ముందుకు తీసుకెళ్తోంది. ప్రతీకారంగా ఎదురుదాడి మొదలుపెట్టిన భారత్ వరుసగా జరుపుతున్న ఎదురుదాడులతో దాయాది దేశం బెంబేలెత్తిపోతుంది. పెషావర్ నుంచి లాహోర్ దాకా దాదాపు కూడా అన్ని ప్రధాన నగరాల మీద భారత్ ప్రహార్కు దిగింది. అనేక నగరాలను కూడా బాంబుల మొత్తంతో దద్దరిల్లినాయి. వరుస దాడులతో దిక్కుచోతని స్థితిలో పాక్ ప్రభుత్వం పడిపోయింది. ప్రధాని కూడా రహస్య స్థావరానికి వెళ్ళిపోయిందంటే అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోవైపు మనం గమనించినట్లయితే అమెరికా మాటలు వినకుండా, తన శక్తి సామర్థ్యాలు తెలుసుకోకుండా, భారత హెచ్చరికలను పట్టించుకోకుండా దుస్సాహసానికి దిగిన పాక్కు వెన్ను విరిగినంత పనైపోయింది. బుధవారం రాత్రి నుంచి గురువారం రాత్రి దాకా 2 సార్లు భారత్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే 2 సార్లు కూడా శృంగభంగమైంది పాకిస్తాన్కు. పాక్కు చెందిన 3 యుద్ధ విమానాలను, పదుల సంఖ్యలో మిసైల్స్ను, వందలాది డ్రోన్స్ను కూడా భారత్ ధ్వంసం చేసింది. F-16 విమానం పైలట్ను బందీగా పట్టుకుంది. అంతేకాదు భారత త్రివిధ దళాలు పాక్ మీద ముప్పేట దాడికి దిగినాయి. దీంతో ఇప్పుడు పాక్ కకావికలమైపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఆపరేషన్ సింధులో మసూద్ అజర్ సోదరుడు రవూఫ్ హతమైనట్టుగా సమాచారం ఉంది. ఇక జమ్మూ, పఠాన్కోట్, ఉధంపూర్ ఎయిర్ బేస్లపై పాక్ గురిపెట్టింది. కానీ సమర్థవంతంగా భారత సైన్యం ఈ ప్రయత్నాలన్నీ కూడా తిప్పికొట్టింది. గంటన్నర వ్యవధిలోనే పీల్చేముడ్ చేసింది పాకిస్తాన్ను. ఇక లాహోర్, సియాల్కోట్లో కూడా భారత సైన్యం ప్రతీకార దాడులు కొనసాగించింది. భారత్ దెబ్బకు లాహోర్ అంతా కూడా ఉక్కిరిబిక్కిరైపోయిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో పాటు 12 పాక్ నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థను కూడా వినాశనం చేసింది. వీటి బేస్డ్ గానే భారత్ మీద దాడులకు పాకిస్తాన్ ప్రయత్నిస్తూ వచ్చింది. కానీ భారత రక్షణ వ్యవస్థ పాకిస్తాన్కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థను పూర్తిగా కూడా వినాశనం చేసిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పాక్ ఎటువంటి ఆప్షన్ను మిగల్చకుండా నిలవలేకపోయిన చైనాకు చెందిన HQ-19-16 డిఫెన్స్ సిస్టమ్ అంటూ కూడా మనం చూస్తున్నాం. పాక్కు చెందిన F-16, 2 JF-17 ఫైటర్ జెట్లను కూల్చేసింది భారత సైన్యం. ఇక రావల్పిండి స్టేడియం పైన డ్రోన్ దాడి కూడా జరిగింది. సరిహద్దుల్లో భీకరంగా ఇంకా కూడా కాల్పులు కొనసాగుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. పలు పాక్ సైనిక పోస్టులను కూడా పేల్చేసిన పరిస్థితి. అర్ధరాత్రి ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. భద్రతకు సంబంధించి ఈ ఆపరేషన్కి సంబంధించి కూడా కంటిన్యూస్గా సమీక్ష చేస్తున్న సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే సంక్షోభంలో అంటూ మనం చూస్తున్నాం. పాకిస్తాన్లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనే దానికి సంబంధించి మనకి మరో కీలక సమాచారం కనిపిస్తుంది. దానికి సంక్షోభంలో అంటూ చూస్తున్నాం పాకిస్తాన్లో పరిస్థితి. ప్రధాని షాబాజ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేసిన వార్త కనిపిస్తుంది. హుటాహుటిన పాక్ వస్తున్న సౌదీ విదేశాంగ మంత్రి అంటూ కూడా చూస్తున్నాం. రాయబారానికి రెడీ అన్నారు ట్రంప్. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉంది అంటూ EU కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే దేవుడా మమ్మల్ని నువ్వే కాపాడాలి అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. మేము అనేక పాపాలు చేశామంటూ పాక్ పార్లమెంట్లో MP రోదన అంటూ కూడా మనం వార్తని ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ కీలకంగా అక్కడి ప్రజలు కూడా ఈ పరిస్థితిని, పాక్ వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బలూచిస్తాన్ వాళ్ళ ఆర్మీ అక్కడ వాళ్ళంతా కూడా తిరుగుబాటు చేస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ క్వెటా నగరాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకునే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు మనం గమనించినట్లయితే చిమ్మ చీకట్లో చీల్చి చెండాడుతూ నిన్న రాత్రికి సంబంధించిన అప్డేట్ ఇది. పాకిస్తాన్ రెండోసారి నిన్న సాయంత్రం భారత్ మీద దుస్సాహసానికి ఒడిగట్టింది. రాత్రి అరౌండ్ 9 గంటల ప్రాంతంలో, ఆ తర్వాత జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు తెగబడింది. సరిహద్దు అవతల నుంచి పలు క్షిపణులను కూడా ప్రయోగించింది. అయితే వెంటనే స్పందించిన భారత సైన్యం దీనికి ధీటుగా జవాబు చెప్పింది. పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూడా కూల్చేసిన పరిస్థితి. ఇక S-400 రక్షణ వ్యవస్థతో క్షిపణులను గగనతలంలోనే అడ్డుకుని ధ్వంసం చేసింది. ఒక F-16, 2 JF-17 యుద్ధ విమానాలను కూల్చేసింది. పాకిస్తాన్కు చెందిన గగనతల హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థలను కూడా భారత్ నిర్వీర్యం చేసింది. దీంతో గంటన్నర వ్యవధిలోనే పాక్ తోక ముడిచేసింది. పాక్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టామని, భారత్కు ఎటువంటి నష్టం జరగలేదు అని సైనిక దళాలు కూడా ప్రకటించినాయి. కొద్దిసేపు సహనం ప్రదర్శించిన భారత్ ఆ తర్వాత పాకిస్తాన్లోని లాహోర్, సియాల్కోట్ మీద దాడికి దిగింది. పాక్ ఆకస్మిక సైనిక చర్యతో భారత్ ముందు జాగ్రత్తగా పంజాబ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్ను ప్రకటించింది. ధర్మశాలలో జరుగుతున్న IPL మ్యాచ్ను అర్ధంతరంగా రద్దు చేసిన అధికారులు. స్టేడియంలోని ప్రేక్షకులను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూడా సూచించారు. పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతో సమావేశమైనారు. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వెంటనే ప్రధాని ఇంటికి బయలుదేరారు.
లేట్ నైట్ తర్వాత కూడా సమీక్ష జరిగింది. సో దీనికి సంబంధించి ఒక ప్లానింగ్ ఏ విధంగా ముందుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా సమీక్ష కొనసాగుతుంది. ఇక మరోవైపు సైన్యానికి సంఘీభావంగా అంటూ మనకి ఇంకో ఫోటోగ్రాఫ్తో కూడా వార్త కనిపిస్తుంది. సో పెహల్గాం దురాగతానికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమవుతుంది. హైదరాబాద్లో నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సీఎం రేవంత్, మంత్రులు, సైనికాధికారులు, రిటైర్డ్ జవాన్లు సైన్యానికి మద్దతుగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఫోటోగ్రాఫ్తో కూడిన అప్డేట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే నా రక్తము మరుగుతుంది అంటూ చూస్తున్నాం. త్రివిధ దళాలు ఒకేసారి దాడి చేస్తేనే మనకు నష్టం తక్కువ అంటూ పెహల్గాం చర్యలకు పాక్ మూల్యం చెల్లించక తప్పదు, తెలుగు వాళ్ళు సైన్యంలో చేరేందుకు ముందుండాలి అంటూ నమస్తే తెలంగాణతో 1965 వార్ కెప్టెన్ పాండురంగారెడ్డి చేసిన కమెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే 8 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు జరిగినాయి. మృతులు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న ఉన్నట్టుగా కూడా ఇక్కడ అప్డేట్ కనిపిస్తుంది. ఇక మరోవైపు 3 గ్రే హౌండ్స్ జవాన్లు మృతి అంటూ చూస్తున్నాం. కర్రగుట్ట కూంబింగ్లో మందుపాత్ర పేళ్లతో ఈ ఘటన జరిగింది. సో ఇక మిగతా అప్డేట్స్ని మనం ఒకసారి గమనించినట్లయితే చాలా కీలకంగా సుదర్శన చక్ర S-400 ఇప్పుడు కీలకంగా పనిచేస్తుంది, కీలకంగా భారత్ను కాపాడుతుందని చెప్పొచ్చు. సో దాని స్పెషాలిటీస్ ఏంటి, సుదర్శన చక్ర ప్రత్యేకతలు ఏంటి? సో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇది ట్రాకింగ్ రేంజ్ 600 కిలోమీటర్ల వరకు ఉంది. సో ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే భూతలం నుంచి గగనతలం రక్షణ వ్యవస్థ అంటూ చూస్తున్నాం. సో అటాక్ రేంజ్ 400 కిలోమీటర్స్ వరకు ఉంది. సో ఒక్కొక్క వ్యవస్థ ఖరీదు 10,000 కోట్లుగా ఉంటూ వస్తుంది. దీనికి సంబంధించి స్పెషాలిటీస్ మనం మళ్ళీ గమనించినట్లయితే పని పూర్తి చేయడానికి పట్టే సమయం అంటూ చూస్తున్నాం 2 సెకండ్ల నుంచి 5 నిమిషాల లోపలనే పని పూర్తి చేస్తుంది ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఏ లక్ష్యాలను ఛేదించగలదు అని ఒకసారి గమనించినట్లయితే స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్లు, ఫైటర్ జెట్స్, డ్రోన్స్, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులన్నింటినీ కూడా గుర్తించి ఛేదించగలదు ఇది. సో నిఘా రేంజ్ 360 డిగ్రీస్లో కూడా ఇది నిఘా పెట్టగలదు, దాని రేంజ్ ఇది. ఇక మరోవైపు ఇతర స్పెషాలిటీస్ ఏ ఉన్నాయి ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కి ఒక్కసారి చూస్తే 2 బ్యాటరీస్, ఒక్కొక్క బ్యాటరీలో 6 లాంచర్స్ ఉంటాయి. అడ్వాన్స్డ్ రాడార్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. ఒక్కొక్క బ్యాటరీ 128 క్షిపణులకు శక్తిని అందించగలదు అనేది దీని స్పెషాలిటీ. సో వ్యవస్థలో అందుబాటులో ఉన్న క్షిపణులు, వాటి పరిధులు అంటూ కూడా మనం ఇక్కడ అప్డేట్ చూస్తున్నాం. 9M96E అనే దాని కెపాసిటీ ఏంటంటే 120 కిలోమీటర్స్ రేంజ్ వరకు వెళ్ళగలదు. 48N6E2 అనే దాని కెపాసిటీ చూస్తే 200 కిలోమీటర్ల రేంజ్ వరకు వెళ్ళగలదు. 48N6DM అనే దాన్ని క్యాపబిలిటీ చూస్తే 250 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా వెళ్ళగలదు. 40N6E దాని క్యాపబిలిటీ చూసుకుంటే 400 కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళగలదు. మొత్తంగా కంప్లీట్గా S-400 అటాక్ రేంజ్ అనేది 400 కిలోమీటర్స్ నుంచి 600 కిలోమీటర్స్ వరకు కనిపిస్తుంది. ట్రాకింగ్ రేంజ్ 600 కిలోమీటర్స్ వరకు కూడా మనకు కనిపిస్తుంది. సో ఇదే ఇప్పుడు ప్రధానంగా పాక్ అటాక్స్ అన్నిటిని కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అయితే ప్రపంచంలోనే ఆధునిక క్షిపణి నాశక వ్యవస్థల్లో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. సో యుద్ధ విమానాలు, జెట్లు, డ్రోన్లు క్షిపణుల కూల్చివేతను క్షణాల్లోనే చేయగలదు ఈ S-400. ఇక పాక్ దాడులు తిప్పికొట్టడానికి 24 గంటల కిందటే సేవలు ప్రారంభించింది ఈ S-400. తొలిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చినా కూడా పవర్ఫుల్ ఫలితాలు కనిపిస్తున్నాయనేదే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో భారత్లోని 15 నగరాల మీద దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులనే కాకుండా నిన్న రాత్రి జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లోని కీలక స్థావరాల మీద పాక్ పంపించిన ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను రష్యాకు చెందిన S-400 సిస్టమ్స్, సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసి పడేసింది. సో దీంతో ఏంటి ఈ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది అనే దానికి సంబంధించి అంతా కూడా ఒక క్యూరియాసిటీ నెలకొంది. సో వాట్ ఈస్ దిస్ S-400 అని ఒకసారి చూస్తే 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రు దేశాలకు చెందిన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్, ఫైటర్ జెట్స్, డ్రోన్స్, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేయగల ఈ S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ను సుదర్శన చక్రగా పిలుస్తుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ప్రపంచంలోనే అత్యాధునిక క్షిపణి నాశక వ్యవస్థలో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. సో 600 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రు సేనల డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను కూడా గుర్తించి ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉంది. సో
ఎందుకు ఈ పేరు పెట్టిండు అని అంటే పురాణాల్లో విష్ణుమూర్తి ఆయుధమైన సుదర్శన చక్రం 360 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కూడా 360 డిగ్రీల కోణంలో శత్రు సేనల డ్రోన్లు క్షిపణులను కూడా గుర్తించి నాశనం చేయగల సామర్థ్యం దీనికి ఉంది. సో అందుకే దీనికి సుదర్శన చక్రగా నామకరణం చేసిండ్రు. సో ఇవి మన దగ్గర ఎన్ని ఉన్నాయని చూసుకుంటే S-400 శ్రేణికి చెందిన 5 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయడానికి భారత్ 2018లో రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే 3 S-400 స్క్వాడ్రన్స్ అందుబాటులోకి వచ్చినాయి. సో మరో 2 వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతున్నాయి. 3 కోసం భారత్ 30,000 కోట్లు వెచ్చించింది. పాక్ దాడులను తిప్పికొట్టడానికి 24 గంటల కిందే భారత ఎయిర్ ఫోర్స్ సుదర్శన చక్ర సేవలను వినియోగించుకుంటుంది. ఈ సో దాని ఫలితాలు కూడా సత్ఫలితాలే కనిపిస్తున్న సిచ్యువేషన్ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే సో లాహోర్లో ఎటువంటి పరిణామాలు నెలకొన్నాయి అని అంటే మనం చూస్తున్నాం. పాకిస్తాన్ అటాక్కు ప్లాన్ చేస్తుందనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ రాగానే ఈ S-400 సిస్టమ్స్ అలియా సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీంతో పాక్ డ్రోన్లు క్షిపణులు కూడా కూల్చేసిన సిచ్యువేషన్. అయితే భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ ఎటువంటి దాడులకు తెగబడొచ్చు అన్న రీజన్తో పాకిస్తాన్ సైన్యానికి కీలకంగా ఉన్న లాహోర్తో పాటు మరో 12 ప్రాంతాల్లోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ధ్వంసం చేయాలి అని భారత్ సైన్యం ఈ సందర్భంగా డెసిషన్ తీసుకుంది. సో ఇందులో భాగంగా నిన్న ఉదయం ముందుగా లాహోర్ తర్వాత మరో 12 ప్రాంతాలు కూడా భారత సైన్యం అత్యాధునిక హారోప్ డ్రోన్స్ శక్తివంతమైన క్షిపణులతో నిరంతరాయంగా దాడులు జరిపింది. సో HQ-916 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థకు సంబంధించి బ్యాటరీ వ్యవస్థ ఫొటోస్ ఎప్పుడైతే చేతికి చిక్కినాయో సో ఆ వెంటనే ఇజ్రాయెల్కు చెందిన ప్రత్యేకమైన హరోప్ డ్రోన్స్ శక్తివంతమైన క్షిపణులతో భారత సైన్యం దాడులను మొదలుపెట్టింది. అట్లానే సెకండ్స్ వ్యవధిలో ఆ బ్యాటరీ సిస్టమ్ను కూడా ధ్వంసం చేసింది. దీంతో HQ-916 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థకు అవసరమైన సిగ్నలింగ్ దాదాపుగా నిలిచిపోయింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున దాడులను కూడా ఉధృతం చేసింది భారత సైన్యం. అట్లా మొత్తంగా కూడా లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా భస్మీపటలం చేసేసింది. సో దీంతో లాహోర్ అంతా కూడా ఆగమాగం అయిపోయిన పరిస్థితి. సో లాహోర్ బేస్డ్గా భవిష్యత్తులో ఇక ఎటువంటి అటాక్స్కు భారత్కు ముప్పు పరిణమించే విధంగా ఎటువంటి అటాక్స్ చేయకుండా లాహోర్లో పాకిస్తాన్కి అడ్డుకట్ట వేసింది భారత్ అని చెప్పొచ్చు. ఇక లాహోర్ ఎయిర్ సెక్యూరిటీ వ్యవస్థకు సంబంధించి భారత్ ఏ విధంగా దాడి జరిపింది, ఆ స్ట్రాటజీ ఎట్లా ఉందో ఒక్కసారి మనం గమనిద్దాం. లాహోర్ భద్రతను పర్యవేక్షించడంలో భాగంగా HQ-916 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థ 2017లో చైనా నుంచి పాక్ ఆర్మీ కొనుగోలు చేసింది. సో దీనికోసం 1,872 కోట్లు పాక్ కరెన్సీ సో దీన్ని వెచ్చించింది. 40 కిలోమీటర్ల నుంచి 125 కిలోమీటర్ల పరిధిలోని ఎయిర్ క్రాఫ్ట్ క్రూజ్ క్షిపణులు యుఏవీలు చిన్న మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను గుర్తించడంతో పాటు వాటిని పేల్చగలిగే సామర్థ్యం ఈ వ్యవస్థకి సొంతంగా ఉంటుంది. సో ఇది తెలిసిన భారత ఆర్మీ ఎంతో చాకచక్యంగా వ్యవహరించిందని చెప్పొచ్చు. చైనాకు చెందిన HQ-916 ఎయిర్ డిఫెన్స్ సెక్యూరిటీ వ్యవస్థను నాశనం చేయాలి అంటే ముందుగా దాని బ్యాటరీ వ్యవస్థను నిర్వీర్యం చేయాలి అని తెలుసుకుంది. సో ఈ క్రమంలోనే సపరేషన్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్సెస్ ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ముందుగా బ్యాటరీ వ్యవస్థను గుర్తించడానికి రాడార్ను తప్పుదో పట్టించే ప్రత్యేక డ్రోన్లను ప్రయోగించి లైవ్ ఫొటోస్ను తెప్పించుకున్నట్టుగా రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే లాహోర్ నుంచి కూడా ఎటువంటి ఆపరేషన్స్ చేయడానికి వీలు లేకుండా పాకిస్తాన్ను కట్టడి చేసిన విషయం అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్కు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 12 నగరాలకు సంబంధించి ఎక్కడ కూడా ఏ విధంగా కూడా అటాక్స్కి పాల్పడకుండా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా భారత్ నాశనం చేసిన పరిస్థితులే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. రిటైర్డ్ ఆర్మీ జవాన్ మళ్ళీ సైన్యంలో చేరేందుకు సిద్ధం అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నాచోనియా భవానీ అంటూ గంగాపూర్ మర్కూక్ మండలం సిద్దిపేట జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్. సో 2002లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో చేరాను. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో 8 ఏళ్ళు పనిచేసిన. సో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూకల చర్యలను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టినాం. 2019లో రిటైర్ అయ్యాను. ఇటీవల పహల్గామ్లో ఉగ్రవాదుల దాడితో మనోవేదన గురయ్య. ప్రస్తుతం ఉగ్రవాద స్థావరాలపైన భారత సైన్యం దాడులు చేస్తుంది. సైన్యం నన్ను పిలిస్తే సేవలు అందించేందుకు మళ్ళీ సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే మరో మాజీ సైనికులు రాజేంద్ర కుమార్ మాట్లాడిన మాటలు చూస్తున్నాం. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు
భారత్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా పాకిస్తాన్కు ఓటమి తప్పదు. మనం అన్ని రంగాల్లో బలంగా ఉన్నాం. మన ముందు పాకిస్తాన్ నిలబడలేదు. నేను 1918 నుంచి 1988 దాకా ఆర్మీలో పనిచేసిన, బార్డర్లో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు కూడా అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. బార్డర్లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో 1985లో కౌంటర్ అటాక్లో 2 బుల్లెట్ గాయాలు కావడం, దీంతో ఉద్యోగాన్ని వీడాల్సి వచ్చింది. ఆర్మీలో చేరి బార్డర్లో విధులు నిర్వహించడం అంటే గర్వంగా ఉంటుందని చెప్తున్నారు. సో అల్టిమేట్గా పాకిస్తాన్కు ఓటమి తప్పదనే విషయాన్ని కూడా చెప్తున్న పరిస్థితి. ఇక మరోవైపు చూసుకుంటే భారత్ దాడి సరైనదే అంటూ నల్గొండ జిల్లాకు చెందిన పల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతున్న పరిస్థితి. సో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాల మీద భారత్ చేస్తున్న దాడి సరైందే. సో పాకిస్తాన్ కవ్వింపు చర్యలను చూస్తూ ఉపేక్షించేది లేదు. సైనికుడిగా పనిచేయాలి అనే కోరికతో 2000 సంవత్సరంలో మిలిటరీలో చేరాను. 2007 దాకా పంజాబ్, జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దుల్లో పనిచేశాను. నిత్యం కూంబింగ్ జరిగేది. రోజు పాకిస్తాన్ సైన్యం, ఉగ్రవాదుల కవ్వింపు చర్యలకు పాల్పడేవాళ్ళు. జమ్మూ కాశ్మీర్లోని మత్సల్ సెక్టర్ దగ్గర జరిగిన కాల్పులో తీవ్రంగా గాయపడ్డాను. సో హెలికాప్టర్లో హాస్పిటల్కు తరలించారు. 2 నెలలు చికిత్స పొంది మిలిటరీ నుంచి వచ్చేసిన అని చెప్తున్నారు. సో మరోవైపు చూసుకుంటే కీలకంగా భారత్ను పాక్ ఢీకొట్టలేదు అంటూ మరో మాజీ సైనికుడు వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తున్నాం. కటంగూరు మండలం నల్గొండ జిల్లాకు సంబంధించిన కొమ్ము కోటేష్ అనే మాజీ సైనికుడు మాట్లాడిన మాటలు. సో భారత్ను ఢీకొట్టే సత్తా పాకిస్తాన్కు లేదు. భారత సైన్యం అన్ని రంగాలు కూడా బలంగా ఉంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనే సత్తా మనకుంది అంటూ ఆయన మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే నాడే పాకిస్తాన్ను ఖతం చేసే వాళ్ళమంటూ మాజీ సైనికుడు సందీప్ పాపిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. 2 సార్లు పాకిస్తాన్ను మట్టుపెట్టే దిశగా ముందుకు పోయినాము. సో నాటి ప్రధానమంత్రుల ఆదేశాలతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది అని మాట్లాడిండు. ఆయన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆయన తన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. సో 1965లో ఎంతోమంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినా కూడా తాము ధైర్యంతో ముందుకు పోయి లాహోర్ దగ్గరకు చేరుకున్నాం. కానీ అప్పటి ప్రధాని ఆదేశాలతో వెనక్కు తగ్గినాం. ఆ ఒక్కరోజు ప్రధాని ఆదేశాలు రాకపోతే లాహోర్ను మట్టుబెట్టే వాళ్ళం. 1971లో కూడా పాకిస్తాన్తో 2 సార్లు యుద్ధం చేయాల్సి వచ్చింది. సో 19 రోజుల పాటు యుద్ధం చేసినాం. 99,000 మంది పాకిస్తాన్ సైన్యాన్ని గ్వాలియర్ దగ్గర బంధించి తీసుకొచ్చినాం. సో వాళ్ళని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆమెకు అప్పగిస్తే 3 నెలల తర్వాత వాళ్ళను పంపించారు. అప్పుడే పాకిస్తాన్ ఖతం చేస్తే ఇప్పుడు ఈ బాధలు ఉండేవి కాదు అంటూ మరో మాజీ సైనికుడు చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ కీలకంగా గమనించవచ్చు. సో అల్టిమేట్గా కూడా ఇప్పుడు బార్డర్లో అయితే ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో సమర్థవంతంగా పాకిస్తాన్ ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇప్పటివరకు ప్రాణ నష్టం లేకుండా భారత సైన్యం చాలా సమర్థవంతంగా పాక్ అటాక్స్ను తిప్పికొడుతున్న పరిస్థితి. అండ్ ప్రధానంగా ఎక్కడెక్కడైతే పాక్ దాడులకు పాల్పడడానికి స్థావరాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా సర్వనాశనం చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అది భారత రక్షణ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందనేది గత 2-3 రోజుల నుంచి కూడా మనకి చాలా క్లియర్గా అర్థమవుతా వస్తుంది.